ఉండట్లేదు. ఆ వినేటువంటి మాటను కూడా లేదు, ఆలోచన చేసేటువంటి బుద్ధి ఉండదు. ఒక్క సెకండ్ అండి, తప్పకుండా గురువు గారు మాట్లాడదామండి. ప్రస్తుతానికి మా కరెస్పాండెంట్ క్రేన్ నెంబర్ 4 వద్ద అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాడు. తనతో పాటు మనం మాట్లాడదాం. ఇక మరి కాసేపట్లో చూస్తే కనుక ఖైరతాబాద్ భారీ గణేశుడి నిమజ్జనం జరగనుంది. గంగమ్మ ఒడిలోకి మహాగణపతి చేరుకొని ఉన్నాడు. ఇప్పటికే సచివాలయం దాటింది ఖైరతాబాద్ మహాగణేశుడి విగ్రహం. ఇక ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర అయితే కొనసాగుతోంది. సైఫాబాద్ ఓల్డ్ పిఎస్ ఇక్బాల్ మినార్ తెలుగు తల్లి విగ్రహం మీదుగా ఈ శోభయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం లోపే ఖచ్చితంగా ఈ నిమజ్జన కార్యక్రమం కూడా జరిగేలా ఉంది. అక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకు వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? వినాయక విగ్రహం ఎంతవరకు వచ్చింది? భారీ గణేశుడు ఎక్కడి వరకు వచ్చాడు? ఏంటి సిచ్యువేషన్? ఎస్ రమణ, విశ్వశాంతి మహాశక్తి గణపతి 69 అడుగుల ఖైరతాబాద్ మహాగణనాథుడు శోభాయాత్ర ప్రారంభమై దాదాపు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలకు ప్రస్తుతం చేరుకుంది. మరికాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతా ఉన్నాడు. ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నాము. సో ఒకసారి ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇప్పటికే భక్తులు వేలాదిగా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనాని కోసం ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే వేలాదిగా వచ్చినటువంటి భక్తులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావట్లేదు. ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఒకవైపు భక్తులను ఇప్పటికే అక్కడ బారికేడ్లు పెట్టేసి పక్కన వాళ్ళందరినీ కూడా అక్కడి వరకే ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడికి మరికాసేపట్లోనే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ యొక్క దారి గుండానే సచివాలయం ముందు నుండి ఇక్కడికి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు రాబోతా ఉన్నాడు. ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్నటువంటి క్రేన్ నంబర్ 4 వద్ద గణనాథుడు ఇక్కడికి చేరుకోబోతా ఉన్నాడు. దీనికి సంబంధించి